జబర్దస్త్. ఏ పిల్ల తల్లిదండ్రులైనా సరే ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తారు. కానీ మా నాన్న అలా కాదు, అసలు ముక్కు మొహం లేని వాడికే ఇచ్చేశారు. హలో, హాయ్, నమస్తే. నమస్తే సార్, నమస్తే మేడం. ఐ ఆమ్ హోలో మ్యాన్ ఫ్రమ్ హాలీవుడ్. హాయ్. నీకు ఇంట్లో బెల్లం అక్కర్లేదురా. రోజా గారిని పలకరించావు, ఈవిడ్ని పలకరించావు, ఇంట్లో బెల్లం మాత్రం అక్కర్లేదురా. నీకు ముద్రష్టం సచ్చినోడా, ముక్కు మొక్కలు లేని సచ్చినోడా అని. తండ్రి కూడా అయిపోయాడు. ఏ ముహూర్తాన్ని పుట్టి చచ్చాడో కానీ వాడికి కూడా వీడి పోలికలో వచ్చాయి. ఎప్పుడు నిద్రలేస్తాడో తెలీదు, ఎప్పుడు పడుకుంటాడో తెలీదు. నా బంగారం బుజ్జి, నేను వచ్చేసాను కదా. ఈ తాత ఓలిడని ఓలిడని బొమ్మలు తీసుకొచ్చాడు. నీ ఓవర్ యాక్షన్ ఆపు. అది నీ చేతిలో నా సంకలోకి వచ్చాడు రా. అమ్మ ఎండలు పడి వచ్చాను కదా, కాస్త నీ కాఫీ చుక్కల మొహాన్ని కొట్టు. అవునే, నాకు కూడా తలకాయ నొప్పి వస్తుంది. తలకాయ నొప్పి వస్తా. టీ ఇస్తావా? తాగు. ఎందులోంచి తాగుతాడు రా వాడు? ఎందులోంచి తాగుతాడు, ఎందులోంచి వదులుతాడు? ఎన్ని రోజులైందిరా జాయిన్ అయ్యి మన ఇన్స్టిట్యూట్ లో. ఏది అప్సరస్ ఏదిరా? గ్లామర్ వచ్చేసింది కొంచెం. అమ్మో, ఓ మై గాడ్. ఇట్లా పట్టుకుని మనుషులు లాగేసుకుంటారబ్బా. అదే మీకు ఉండేది. వద్దు వద్దు వద్దు. సరే రండి. పనికి వాళ్ళ శ్వాస మీద కావాలి ధ్యాస, బతుకు మీద కావాలి ఆశ. నువ్వు నా మీద చెయ్యడం చూసా, అందుకే తీసేసా. ఆపు నీ నెల్లూరు యాస. యోగాలో పద్ధతి. ఇప్పుడు చచ్చిపోతాడు, లేపేం కాసేపా. వాళ్ళు లేపడానికి ఇంకొక యోగా ఉంది. ఏంటదే? నాగబాబు గారు, ఏమన్నా ఆసనాలు నేర్పించమంటారా మీకు? నువ్వు అట్టే పట్టుకోలాగేస్తావు. నేను వరుణ్ బాబుకి నేర్పిస్తా. చిన్నపిల్లాడు వదిలే. అరే ఈడు లాస్ట్ స్కిట్ లో నాకు దోలు తెచ్చాడు. వీడికి ఎవడైతే కొడతాడో ఆడికి చాక్లెట్లు. టీచర్ ఏమనుకోవచ్చు టీచర్, మీరు మంచిగా కూర్చోండి. జనరల్ నాలెడ్జ్ లో రైస్ ఎక్కడి నుంచి వస్తుంది? లారీలోంచి వస్తుంది. లారీలోంచి రావడం ఏంటి? ఎక్కడి నుంచి వస్తుందిరా? రోజు తినట్లేదా? కుక్కర్లోంచి వస్తుంది. టీచర్ ఏమనుకో టీచర్. ఒకే ఒక్క యువకునికి చింతపండు చింతామణి ఇచ్చి స్వయంవరం చేస్తామహో. ఓ మై గాడ్, అంటే మీరు ప్రెగ్నెంట్ అన్నమాట. ప్రతి ఎక్కడున్నాడు ఆ స్వీట్ తినే ఇంత అందంగా తయారయ్యా. అయినా పెళ్లికి ముందే పెళ్ళాం ప్రెగ్నెంట్ అయితే భయపడాలి కానీ సంబరపడతాం ఏంద్రా? కష్టం తప్పించుకుందామనా? కష్టం పడాల్సిందే. నా స్వయంవరానికి చాలా మంది బాబులు వస్తున్నారు అనుకున్నాను. చాలా మంది బాబులు వచ్చారు కూడా, ఒక్క బాబు కూడా కనిపించట్లేదు ఏంటి అసలు? నా సంకలో టైగర్ని పెట్టుకొని జుంతా వెతికినట్టుంది నా పరిస్థితి. మనం ఇవాళ ఆ పని మనిషికి ఇంటర్వ్యూలు పిలిచాం కదా, ఎవరు వచ్చున్నారో పిలువురా. బాగానే ఉందమ్మా. చిన్నప్పటి నుంచి ఇంతేనా? కాదండి, తిన్నప్పటి నుంచి ఇంతేనండి. పెళ్ళయిందా? అయ్యి పోయింది. అయ్యి పోవడం ఏమిటి? నా మగుడు నన్ను పెళ్లి చేసుకున్న మధ్యాహ్నం వెళ్ళిపోయాడు. అయితే ఒంటరిగా ఉంటున్నావు? లేదండి, అవసరంతో ఉంటున్నాను.